ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకు అన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ మా డే అయితే టీతో స్టార్ట్ అయింది. ఈ వీడియో వాయిస్ ఏమాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. బికాస్ నాకు చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే బలవంతంగా మాట్లాడుతున్నాను. బికాస్ ఎలా అయినా ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటున్నా. ఏమంటే వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అని. బికాస్ ఈ వీక్ లోనే మా ఫ్యామిలీలోకి ఒక చిన్న బేబీ రాబోతుంది. హూ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ మే బి అ బాయ్ ఆర్ అ గర్ల్, వి వెల్కమ్ దెమ్ విత్ ఓపెన్ హార్ట్. బేబీ సేఫ్ గా హెల్దీగా డెలివర్ అవ్వాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే పొద్దున్నే గ్రాసరీస్ ఏవో కావాల్సినవి తీస్తుంటే జీడిపప్పు కనిపించింది. ఆ జీడిపప్పు కాస్త చెమలు పట్టేసింది అనమాట. ఒక్క నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు. బికాస్ అది కేజీ జీడిపప్పు తీసుకొచ్చి అసలు ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు. సరే ఇంకా చీమలన్నీ పోయేంత వరకు బయట పెట్టేసా. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసేసాను అనమాట. ఫ్రై చేసి నీట్ గా డబ్బాలో స్టోర్ చేసి పెట్టేశాను. కానీ ఒక 2 days తర్వాత చూస్తే ప్రతి ఒక్క జీడిపప్పులోని పురుగుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు అదే కాస్ట్ ఏం తక్కువ కాదు కదా. నేను తీసుకున్నది గుండు పప్పు, దట్టు జంబో సైజు. కేజీ అరౌండ్ లైక్ 1000 రూపీస్ ఉండింది. 1000 రూపీస్ అంటే మాటలు కాదు కదా. ఈ జీడిపప్పు తీసుకొని వెళ్ళి షాప్ ఓనర్ కే చూపిద్దాం అనుకున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎయిర్ ఫ్రై చేసేసాను కదా, జీడిపప్పులతో పాటు ఆ పురుగులు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. అబ్బా చెప్తుంటే కూడా నాకు ఏదోలా అనిపిస్తుంది. బట్ చూసారు కదా, మంచిగా ఉంది జీడిపప్పు చూడడానికి. కాకపోతే మొత్తం పురుగులు పట్టేసింది. పొద్దున్నే ఏ పని లేనట్టు ఇదొక పని వచ్చిందనమాట. మొత్తానికి అలా స్టోర్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా టిఫిన్ కోసం అని ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దోశల్లోకి మీరు ఏ చట్నీ ప్రిఫర్ చేస్తారు? నాకు ఈ మధ్య పల్లి చట్నీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది. అండ్ నేను చేసిన చట్నీ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అందుకనే దోశలు చేసిన ప్రతిసారి ఇదే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ ప్యాన్ లోని ఆయిల్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పల్లీని డ్రై రోస్ట్ చేసిన తర్వాత అందులోని వెల్లుల్లిపాయలు, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇంకా అలానే చిన్న చింతపండు యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత చల్లారాక ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోని ఒక 1 స్పూన్ పంచదార, ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. అంతే, పీనట్ చట్నీ రెడీ. మీరు కావాలంటే లాస్ట్ లో తాలింపు పెట్టచ్చు. కాకపోతే నేను అంత హంగామా ఏం చేయను అనమాట. లాస్ట్ లో ఆ మిక్సీ గ్రైండర్ లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తాను. సో దట్ ఆ మిక్సీ క్లీన్ అయిపోతుంది. ఇంకా అలానే చట్నీలోకి వాటర్ కన్సిస్టెన్సీ కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నార్మల్ ప్లెయిన్ రసం అనమాట. ఎటువంటి ఫ్లేవర్డ్ రసం అయితే కాదు. ఎప్పుడైనా నాన్ వెజ్ ప్రిపేర్ చేశాను అంటే ఖచ్చితంగా ఇలా ప్లెయిన్ రసమే కుక్ చేస్తాను. సో దట్ డైజెషన్ బాగా అవుతుందని చెప్పేసి. సో ఈ రసం ఎలా ప్రిపేర్ చేస్తాను అంటే, ఒక బౌల్లో వాటర్ తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ తో పాటు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసము మీడియం ఫ్లేమ్ లో పెట్టి మినిమం 10 to 15 minutes పాటు బాగా మరిగించాలి. మరిగిన తర్వాత లాస్ట్ లో తాలింపు యాడ్ చేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా అలానే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. దగ్గర ఉంటే కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేయండి. నా దగ్గర లేవు కాబట్టి యాడ్ చేయలేదు. ఇంకా లాస్ట్ లో ఇంగువ యాడ్ చేసి ఆ తాలింపుని తీసుకొని వెళ్ళి రసంలో యాడ్ చేసేసుకోవడమే. అంతే, వేడివేడి రసం రెడీ. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం టీమ్ వర్క్ అవుతుంది. నేను ఆనియన్స్ కట్ చేస్తే భుజ్ బంగారం ఇంకా వాళ్ళ డాడీ ఎగ్ షెల్స్ రిమూవ్ చేస్తున్నారు.
బాయిల్ చేసిన ఎగ్స్ ని కొంచెం ఆయిల్లోని ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే కర్రీ ప్రిపేర్ చేయాలి, కాకపోతే భుజబంగారం స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి వాడికి ఇంకా రసం అన్నంతో పాటు ఫ్రై చేసిన ఎగ్ ప్యాక్ చేసేసాను. టైం అయిపోతుందని ఇంకా ఫాస్ట్గా టిఫిన్ వేసి పెట్టేసా. తినేసి వాడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వచ్చేస్తారనమాట. ఇంకా ఆయన వచ్చే లోపు నేను కర్రీ ప్రిపేర్ చేసేయాలి, ఎందుకంటే ఇంకాసేపట్లో ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంటికి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానో చెప్పలేదు కదా, ఎగ్ చికెన్ కర్రీ అనమాట. కొంచెం చికెన్ ఉండింది, అది ఒక్క పూటకే వస్తుంది. సో 2 పూటలకి సేల్ చేయాలి అంటే మాత్రం ఎగ్స్ యాడ్ చేయాల్సిందే. సో అందుకనే బాయిల్ చేసిన ఎగ్స్ ని కొంచెం ఆయిల్లోని ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసా. నెక్స్ట్ సేమ్ అదే బాండీలోని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం జీలకర్రతో పాటు ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని టొమాటోస్ బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకోవాలి. వన్స్ టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో ఫ్రెష్ గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. స్టోర్ బాట్ 1 కి ఇంట్లో ప్రిపేర్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉండింది. ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి, మీకే ఆ టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ ని నేనేం మ్యారినేట్ చేయలేదు, జస్ట్ అలా వాష్ చేసి యాడ్ చేసేసాను అనమాట. సో చికెన్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి ఒక 10 to 15 మినిట్స్. చికెన్ లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. అలా చికెన్ లోంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడేం యాడ్ చేస్తున్నానంటే కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా అలానే గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అన్ని యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. వన్స్ చికెన్ ఒక 80% కుక్ అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వాటర్ లో చికెన్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలి. ఈ ఎగ్స్ కూడా యాడ్ చేసి ఇంకొక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే అంతే, చికెన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్ లో ఉప్పు కారం చెక్ చేయండి, సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, చికెన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ కోసం అంబలి ప్రిపేర్ చేస్తున్నాను. మొన్నటి వరకు ఓన్లీ మా హస్బెండ్ కి మాత్రమే ఇచ్చేదాన్ని, కాకపోతే ఈ వీక్ నుంచి నేను భుజబంగారం కూడా అంబలి తాగడం స్టార్ట్ చేశాము. అలా అంబలి కొంచెం థిక్గానే ప్రిపేర్ చేస్తాను. అది కొంచెం చల్లగా అయిన తర్వాత కర్డ్ మిక్స్ చేసేస్తా. ఇదే అంబల్లో కొంతమంది ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము వేసి ఒక సూప్ లాగా కూడా ప్రిపేర్ చేసుకుంటారు. అలా కూడా టేస్ట్ బాగుంటది. ఇంకొంతమంది వచ్చేసి పెరుగు కాకుండా పాలు, పంచదార వేసి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ అన్ని ప్రాసెస్లు నేను చేయడానికి మార్నింగ్ హడావిడిలో కుదరదు అనమాట. అందుకనే నేను సింపుల్ గా ఇలా సాల్ట్, పెరుగు వేసి చేసేస్తాను. అంబలి అయితే ప్యాక్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా టిఫిన్ దోశలు వేయాలన్నమాట. సో ఈ దోశ బ్యాటర్ యాక్చువల్ గా బ్రౌన్ రైస్ తో ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తా. దోశ బ్యాటర్ లోని కొంచెం ఉప్పుతో పాటు జీలకర్ర కూడా యాడ్ చేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవడమే, అంతే. ఇంకా బ్యాటర్ తో దోశలు వేసేసుకోవాలి, చాలా బాగా వస్తాయి. యాక్చువల్ గా నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంది. మ్యారేజ్ అయిన స్టార్టింగ్ వీడియోస్ లో కూడా నేను ఆ ప్యాన్ చూపించాను, పేపర్ దోశలు చాలా బాగా వస్తున్నాయని. కాకపోతే ఒకప్పుడు నేనే నాన్ స్టిక్ యూస్ చేయొద్దు అని చెప్పాను, ఇప్పుడు ఎలా యూస్ చేస్తున్నానా అనిపించింది. అండ్ మన డే టు డే లైఫ్ స్టైల్లో నాన్ స్టిక్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అందుకనే ఈ పెనం మీద దోశలు బాగా రాకపోయినా ఐరన్ పెనం మీదే దోశలు వేస్తున్నాను. ఈ ఐరన్ ప్యాన్స్ మీద కొంచెం సీజనింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ సీజనింగ్ చేస్తే దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఈ ఐరన్ ప్యాన్ సీజనింగ్ ఎలా చేయాలి అన్నది వీలైతే నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరికి టిఫిన్ వేసి ఇస్తున్నాను. అండ్ ఈ లోపే సబ్జాలు కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఈ సీజన్ కి, ఈ వెదర్ కి అసలు వాటర్ తాగబుద్దే లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీ ఓవర్ హీట్ అయిపోయి ఊరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. అవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఇలా సబ్జా వాటర్, బార్లీ వాటర్, కోకోనట్ వాటర్ ఆర్ అట్లీస్ట్ బటర్ మిల్క్ అయినా ఫ్రీక్వెంట్ గా తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా ఇంటి దగ్గరికి దీపం ఆయిల్ సేల్ చేసే అంకుల్ వచ్చారు. సో ఇంకా కొంచెం ఆయిల్ కావాల్సి వస్తే తీసుకున్నాను.
ఇంకా అలా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి గబగబా నాకు కొంచెం వర్క్ ఉంటే అది చూసుకుంటున్నాను. ఇంటికి మ్యాటర్ ఏంటంటే మా హస్బెండ్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఈ లోపే కావాల్సిన డేటా అంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి పెడుతున్నాను అనమాట. నాకు కావాల్సిన డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా దొరకలేదు. మా అక్క వాళ్ళు, చెల్లి ఇంకా వీళ్ళందరూ హెల్ప్ చేయబట్టి కొంచెం ఈజీ అయిందనే చెప్పాలి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పక్క, డేటా అంటున్నావు, ఇన్ఫర్మేషన్ అంటున్నావు, కానీ అసలు మ్యాటర్ చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చెప్పడం కాదు, డైరెక్ట్ గా చూపిస్తాను మీకే. ఇంక ఇక్కడ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసాను. ఈ లోపు ఒక చిన్న లెటర్ రాస్తున్నాను అనమాట. ఇలా లెటర్ రాసి చాలా రోజులు అయిపోయింది కదా. ఈ రోజు మాకు ఎంగేజ్మెంట్ అయ్యి 4 months అవుతుంది. సో ద డే ఐ సెడ్ yes అని చెప్పి ఒక చిన్న లెటర్ రాసి ఇచ్చాను ఆయనకి. ఇలా లెటర్స్ ఇవన్నీ అవుట్డేటెడ్ అనిపించిన దట్ హ్యాస్ ఎ యూనిక్ వైబ్ అబ్బా. వాట్సాప్ లో షేర్ చేసుకోవడం డిఫరెంట్, బట్ వెన్ యూ పెన్ డౌన్ ఆల్ యువర్ ఎమోషన్స్ కదా, ఏదో తెలియని హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంతమంది ఇలా లెటర్ నోట్ రాస్తారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ ఏంటంటే నేను దోశలు వేస్తూ ఉన్నాను. ఈ లోపు మా హస్బెండ్ కిచెన్ లోకి వచ్చారు కదా, ఇంకంతే గబగబా వెళ్ళి ఆ లెటర్ బ్యాగ్ లో దాచేశాను. మా అత్తగారు ఒక పక్క నుంచి పక్క నవ్వుతా ఉన్నారు. మా హస్బెండ్ కి విషయం ఏంటో అర్థం కాలేదు, కాకపోతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూసుకున్నారులేండి. ఇంకా ఇద్దరం టిఫిన్ చేసేసిన తర్వాత తను ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా. ఈ రోజు యాక్చువల్ గా చాలా బట్టలు ఉన్నాయి, అవన్నీ నీట్ గా ఫోల్డ్ చేసి ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసేసరికి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. అన్ని సామాన్లు గందరగోళంగా ఉన్నాయి. ఇంక ఈయన కూడా పొద్దున్నే వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చారు. సో అన్ని ఆర్గనైజ్ చేసి మొత్తం సెట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఈ పని స్టార్ట్ చేసా. ఇంకా అలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. డీప్ క్లీన్ అయితే చేయలేదు, అంటే ప్రతి ఒక్క ర్యాక్ తీసి వాష్ చేయడం లాంటివి చేయలేదు అనమాట. ఎన్నో సంక్రాంతి వస్తుంది, అప్పుడు డీప్ క్లీన్ చేయాలి. ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అందుకనే జస్ట్ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసేసాను అండ్ ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. ఈ లోపే భుజబంగారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. ఈ ఆనియన్స్ అరేంజ్ చేస్తున్నప్పుడు ఆ పీల్ మొత్తం ఇల్లంతా ఎగిరిపోయింది. మమ్మీ నేను క్లీన్ చేస్తా అన్నాడు, కానీ పాపం మా ఆనియన్ పీల్ వీటితో బాగా ఆడేసుకుంది. ఎంత క్లీన్ చేస్తున్నా రాదు. పాపం వచ్చేసింది అనుకునేసరికి అది వెనక్కి వెళ్ళిపోయేది. చూడండి, చేత్తో తీసేస్తే నిమిషం పని నాయనా అని చెప్తే అసలు మాట వినే రకాలు కాదు కదా. మమ్మీ నేను చీపురుతోనే ఎలా అయినా సాధిస్తా చూడు క్లీన్ చేసి అన్నాడు. మొత్తానికి ఎలాగైతే నేను గాలి రాకుండా చూసుకొని క్లీన్ చేసేసాడు అనమాట. ఇంకా చుట్టుపక్కల ఓపెన్ స్పేస్ ఉంటది కాబట్టి వీడు ఆడుకోవడానికి బాగుంటుంది, మంచిగా ఆడుకుంటున్నాడు. ఈ లోపే ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఆ మ్యాట్స్ అన్ని కూడా తీసేసాను, ఇవి కూడా క్లీన్ చేసి పెట్టేసా. కనిపించట్లేదు, ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నా గైస్. అవునా, మరి కనీసం ఒకసారైనా హాయ్ చెప్పడానికైనా కనిపించాలి కదా. మరి మమ్మీ పిల్లట్లేదు గైస్. సరిగ్గా ఉండు గైస్. Is that the way to behave? No. Then why were you doing like that? You wasn't doing like that. Where I did? Show me. Where I did? I don't know. Nothing. I kept my mouth normally, kada. I also put normally. Oh my god. అయ్యప్ప. కళ వాడితో కాసేపు ఆడుకున్నాను. ఆ తర్వాత ఫోటో స్టూడియోకి వచ్చాను అనమాట. నాకు కావాల్సిన ఫోటో దగ్గరుండి నీట్ గా ఎడిట్ చేయించుకొని ఆ తర్వాత ఫ్రేమ్ కట్టించేశాను. అలా ఫ్రేమ్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి వియాన్ గడికి ఏదో యాక్టివిటీ చేసి ఇవ్వాలంట.
వీళ్ళు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు, ఈ యాక్టివిటీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన చిన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఏవి ఉండేటివి కాదు కదా. ఇప్పుడు పిల్లలకి యాక్టివిటీ పరంగానే చదివించాలి అని ఎందుకు థాట్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే మన చిన్నప్పుడు యాక్టివిటీ పెడితేనే చదివే వాళ్ళమా? కాదు కదా. మరి ఇప్పుడు సిలబస్ ఎందుకు ఇలా చేంజ్ అయిందో అర్థం కాలేదు. మొత్తానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది చేయాల్సిన యాక్టివిటీ. కానీ ఫ్రాంక్ గా చెప్తున్నానా, నేనైతే ఇలా చేయలేదు. ఎందుకు అంటే నాకు ఇవన్నీ అలవాటు లేని పని. బేసిక్ గా నాకు వీటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. నిజంగా పిల్లలు చదువుకోవాలి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చదువుకుంటారు. ఇలా ఈ యాక్టివిటీస్ పరంగానే చదువుకోవాలి అన్నది నాకు ఆ కాన్సెప్ట్ ఎందుకో నచ్చలేదు. ఈవెన్ వియాన్ కూడా ఈ కాన్సెప్ట్ లో చదువుతానంటే నేను యాక్సెప్ట్ చేయను. బికాస్ చదువు అన్నది చూసి నేర్చుకుంటాం కాదన్నట్లే, యాక్టివిటీస్ చేస్తేనే వస్తుంది అన్నది నేను నమ్మను. ఇంతకీ యాక్టివిటీ నేను ఎలా చేశాను అన్నది క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇంక ఇక్కడైతే మేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇందాక చూపించిన దానికి నా అవుట్పుట్ కి ఏ మాత్రం సంబంధం లేదు కదా. బట్ నేనైతే ఇదే సబ్మిట్ చేశాను స్కూల్లోని. టీచర్ కూడా షాక్ అయ్యారు. కాకపోతే ఓపెన్ గా చెప్పేశాను అనమాట నా వల్ల ఇవన్నీ కాదని. ఇంకా యాక్టివిటీ అంతా చేసేసరికి టైం ఆల్మోస్ట్ 5:30 అలా అయిపోయింది. వెంటనే ఇంకా డాబా మీద నుంచి గబగబా మెట్లన్నీ క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా ఈ బాల్కనీలు కూడా క్లీన్ చేసి మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాను. వాటరింగ్ చేసేటప్పుడే ప్యారలల్ గా ఈ బాల్కనీ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. సో ఇంకా అలా బాల్కనీ క్లీనింగ్ అయిపోయింది. అలా బాల్కనీలన్నీ క్లీన్ చేసి వాకిలు కూడా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా ముగ్గులు వేస్తున్నా. ఈ లోపే నా చేతికున్న బ్యాంగిల్ మరి ఏది పగిలిపోయిందో తెలియదు కానీ మొత్తానికి చేతికి గీసిపోయింది అనమాట. అది చూస్తే ఫుల్ బ్లడ్ వస్తుంది. చేసేదేం లేదు, ఇంకా క్లీన్ చేసుకొని మన పని మనం చేసుకోవాల్సిందే. అమ్మో నేను ఎంత చేంజ్ అయిపోయానా అనిపిస్తుంది. అదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా బ్లడ్ వస్తే అమ్మ బాబోయ్ అయ్యే బాబోయ్ అని గాలి పెట్టేసేదాన్ని. ఈ రోజు వేసిన ముగ్గు ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇందాక వీడియోలో మా హస్బెండ్ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మా మామయ్య గారు చనిపోయి ఆల్మోస్ట్ 8 years అయింది. మా హస్బెండ్ కి వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టము. ఇంకా మా మ్యారేజ్ టైం కి మామయ్య గారు లేరు. బట్ ఆ ఎమోషన్ అయితే మా హస్బెండ్ ఇంకా క్యారీ చేస్తారనమాట. మా నాన్న ఉండుంటే నా పెళ్లి ఇంకా బాగా జరిగేది, ఇంకా హ్యాపీ అయిపోయేవారు అని. ఆ ఫీలింగ్ లేకుండా ఉండాలని నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. ఐ థింక్ మోస్ట్లీ చాలా మందికి అర్థమైపోయే ఉండాలి. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి, మా హస్బెండ్ ఆ సర్ప్రైజ్ చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారో ఇక్కడ చూసేయండి. సరే, ఒక somewhat close to it. నేను అమ్మ నాన్న నువ్వు యాక్చువల్గా ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయిపోయిందనమాట. కావాలంటే ఈ ఫోటో నెక్స్ట్ డే ఇవ్వచ్చు. కాకపోతే ఆయన ఆ ఫోటో చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు అనే దానికోసం నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అందుకనే ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యి రాగానే ఫోటో ఇచ్చేసాను. ఇంకా ఫస్ట్ ఆ ఫోటో చూసిన తర్వాత కొంచెం బ్లాంక్ అయ్యారు, కానీ ఆ తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయారు. బికాస్ పర్సనలీ నాకు తెలుసు కదా మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ని ఎంత మిస్ అవుతున్నారు అని. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటదా అనిపించింది. ఏమంటే ఆడపిల్లకి తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటది, ఆ బాండ్ డిఫరెంట్, చాలా బాగుంటది. బట్ ఫస్ట్ టైం మా హస్బెండ్ లో చూసాను వాళ్ళ ఫాదర్ కి ఎంత వాల్యూ ఇస్తారో, వాళ్ళ ఫాదర్ అంటే ఎంత ఇష్టమో అని. అప్పుడే ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇలా ఒక ఫోటో ఫ్రేమ్ చేయించివ్వాలి అని. ఫైనల్ గా ఈ రోజు ఇచ్చేసాను అనమాట. సో అదే ఫోటో ఫ్రేమ్ మా అత్తయ్య గారికి చూపిస్తే తను కూడా ఎమోషనల్ అయిపోయారు. ఎవరైనా అంతే కదండి, అప్పుడు దాకా ఆ మనిషి మనతో పాటు ఉండి సడన్ గా హీస్ నో మోర్ అంటే ఎవరం డైజెస్ట్ చేసుకోలేము. అండ్ మ్యారేజ్ లో మా మావయ్య గారు లేరు అన్న బాధ మా హస్బెండ్ ఇంకా అత్తయ్య గారికి చాలా ఉండింది. సడన్ గా ఆ ఫోటోలో మావయ్య గారు కనిపించేసరికి
ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళిద్దరూ హ్యాపీ అవుతారని చెప్పి ఆ ఫోటో ఇచ్చాను. స్టార్టింగ్ లో ఇద్దరు ఎమోషనల్ అయినా ఆ తర్వాత ఫుల్ హ్యాపీ అనమాట. మీకు ఈ సర్ప్రైజ్ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ ని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియో. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ Bye bye.